మీ పేరేంటండి? దేవరకృష్ణ. ఊరు? పెనుగొండలం. మండలం అండి? గంపలగూడెం మండలం. ఓకే. మీరు కావేరి దోసరా 108 అని నెంబర్ వేసినారు కదా, కాటను పత్తి మీకు ఎట్లా ఉందండి? బాగానే ఉందండి. 80 కాయలు పైన వచ్చినాయి. బాగానే ఉంది. మళ్ళీ పైన గోడపోతుంది. ఇక దోమపోటు తెగులు అలాంటివి తగిలినాయండి? దోమ పెద్దగా తగలలేదండి. దోమ పెద్ద తగల, ఎందుకంటే ఆకు చిన్నగా ఉంటుంది కాబట్టి దోమ కొంచెం తక్కువ ఉంటుంది. మీకు చూస్తుంటారు కదండి ఇప్పుడు పత్తి, మీరు ఇప్పటి వరకు చూసిన రకాలలో కన్నా ఇది మంచి రకమేనండి? ఇది పర్లేదు, మంచి రకం అండి. అంటే పర్లేదు. మీరు చూడండి, గొలుసు కట్టు అంటారండి, ఇది చైన్ లాగా దగ్గర కాపు వస్తుంది. మనం ఏ చెట్టుకు చూసుకున్నా కానీ అదే సెగ్మెంట్ లో అట్లాగే వస్తుంది. చేను కూడా 110 రోజులు అవుతున్నా కానీ మీకు కైపు ఇళ్ళ ఇంకా చేను మంచిగా ఉంది. ఒకప్పుడు మనం వేసే పత్తి రకాల్లో కన్నా బెస్ట్ రకం అండి ఇది. కావేరి కంపెనీలో మంచి రకము. మనం ఎట్లా మెయింటైన్ చేసుకుంటే అంత దిగుబడి వస్తుంది. మనం చేసేదాన్ని బట్టి దిగుబడి బాగా వస్తుంది. రైతుల్లో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి హీల్డింగ్ వచ్చే రకం అండి. ఒక్క తోనకే ఒక కాయ పగిలితే 5 పంచెలు వస్తాయి. ఒక పంచిలో ఒక దూది తీసుకుంటే 8 గింజలు వస్తున్నాయండి ఒక్కొక్క గింజకి. అంటే ఈ 5 పంచెలు ఉన్నాయి కదా, అట్లాగా 5 పంచెల్లో ఒక్క పంచి తీసుకుంటే దూది తీసుకుంటే దీంట్లో 7-8 గింజలు వస్తున్నాయి. అట్లాగా మనం దగ్గర తీసుకుని 32 గింజలు వస్తాయి ఒక్క కాయ పగిలితే. ఆ 32 గింజలు రావడం వల్ల 80 కాయలు దగ్గర ఉన్నాయి కదా ఇప్పటికి. సో దానివల్ల ఏంటంటే వెయిట్ ఎక్కువ వచ్చి బరువు ఎక్కువ వస్తుంది, దానివల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఓకేనండి, మీరు వేసుకున్నారు కాబట్టి మీ తోటి రైతులకి చెప్పండి, ఈ రకం బాగుంటుంది వేసుకోండి అండి. కావేరి వాళ్ళది జాదు తర్వాత వచ్చిన కొత్త రకం అని చెప్పండి. ఓకేనండి.